Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రిమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అని పృథ్వీ గారు. ఇక అమెరికా ఉన్న సిచ్యువేషన్స్లో నెక్స్ట్ మన ఇండియన్ వైజ్ చూసుకుంటే అకాడమిక్స్ అనే పరంగా ఎంటెక్ చదవడానికి లేకపోతే ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్ళే వాళ్ళు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనేది ఈ ఎపిసోడ్. నమస్కారం సార్. నమస్తే గారు. అమెరికా వెళ్ళాలి, అమెరికాలో చదువుకోవాలి అని చాలామందికి ఒకప్పుడు కళ్ళు ఉండేవి. వెళ్ళే వాళ్ళు, చదువుకునే వాళ్ళు, జాబ్స్ తెచ్చుకున్నారు, సిఈఓలుగా వాళ్ళు రీచ్ అయ్యారు, పెద్ద పెద్ద పొజిషన్స్. అలాంటి సమయంలో ట్రంప్ అనే పర్సన్ వచ్చాక సిచ్యువేషన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న టైంలో అమెరికా వెళ్ళాలంటే భయం వేసే సిచ్యువేషన్ తీసుకొచ్చాడు ట్రంప్. మరోపక్క విషయం తెలిసిన వాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు, నో ప్రాబ్లం, వీ కెన్ గో, వీ కెన్ స్టడీ దేర్, రైట్ఫుల్గా మా హక్కులు మేము చదువుకునే హక్కు మాకుంది, వెళ్ళి చదువుకోగలం అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఓవరాల్గా ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అమెరికా వెళ్ళి చదువుకోవడం అనే అంశంపై మీరేమంటారు? అమెరికాకి వెళ్ళి చదువుకుంటుంటే విరాట్, దే ఆర్ నాట్ గోయింగ్ టు అమెరికన్ కాంగ్రెస్ ఆర్ అమెరికన్ వాట్ వి కాల్ ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళట్లేదు, వాళ్ళు చదువుకుంటూ కోసం వెళ్తున్నారు. అక్కడ సపరేట్గా ఒక యూనివర్సిటీస్ కోసం, ఆ యూనివర్సిటీ చదువుకుంటూ కోసం వెళ్తున్నారు. యూనివర్సిటీస్ మనకి గేట్వే ఇచ్చింది, మనం రాసినటువంటి ఎగ్జామ్స్ ద్వారా మనం వెళ్తున్నాము, లేదా మనం ఆపర్చునిటీ తోటి మనం వెళ్తున్నాం, అక్కడ చదువుకున్న ఆపర్చునిటీ వెళ్తున్నాం అంటే వెళ్ళొచ్చనే చెప్తాను. దెర్ ఈజ్ నో బార్ యాజ్ సచ్ నాట్ టు గో. వెళ్ళొద్దు, మీరు వెళ్ళకండి, మీరు అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఐ నెవర్ అడ్వైజ్ టు ఎనీ పర్సన్. వెళ్ళటం ప్రస్తుతం పరిస్థితులు వెళ్ళటమా లేదు అంటే కొన్ని ఉంటాయి విరాట్. ఇప్పుడు ఏఐ టూల్స్ ఉన్నాయి అనుకుందాం, కంప్యూటర్ సాఫ్ట్వేర్ బీటెక్ చేసిన వాళ్ళకి ఏఐలో స్పెషలైజేషన్ చేయాలనుకుందాం. ఏఐలో స్పెషలైజేషన్ చేయాలంటే ఎంఎస్ అక్కడ చేస్తేనే అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అంటే క్లౌడ్ మీద చేయాలి, లేకపోతే ఇంకొక డిసిప్లైన్లో స్పెషలైజేషన్ చేయాలి. అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీలోనే రికగ్నైజేషన్ ఎక్కువ ఉంటుంది. దానికోసం ఎంఎస్ కోసం యూఎస్ఏ వెళ్ళాల్సిన పరిస్థితి. అండ్ ఆల్సో మెడికల్గా చూసుకుందాం, మెడికల్గా రికగ్నైజేషన్ అండ్ వాడు ఎంఎస్ అక్కడ చేశాడు, అక్కడ సర్జన్ చేశాడు, లేకపోతే అక్కడ ఎండి చేశాడు అనుకుంటే అక్కడ ఉండేటువంటి చేసిన తర్వాత ఎక్స్పోజర్ అక్కడే ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఇండియాలో తక్కువ ఉండొచ్చు అని చెప్పచ్చు. అండ్ ఆల్సో నర్సింగ్ చూసుకుందాం, నర్సింగ్కి ఉండేటువంటి ఆపర్చునిటీస్ అక్కడే ఎక్కువ ఉంటాయి. ఏ రకంగా చూసుకున్నా సరే, డెంటల్ తీసుకున్నా సరే, ఏ రకంగా చూసుకున్నా సరే, ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్, సిచ్యుయేషన్ ఈజ్ డిఫరెంట్. నా దృష్టిలో ఎడ్యుకేషను 5 years చదువుకుని అక్కడ మంచి ఆపర్చునిటీస్ ఎదుర్కోవాలనుకుంటే అబ్రాడ్ ఆల్వేస్ యూఎస్ ఈజ్ బెస్ట్, ది బెస్ట్, దాంట్లో డౌటే లేదు. అఫ్ కోర్స్ దెర్ ఆర్ మెనీ అదర్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, అండ్ ఆల్సో ఇంగ్లాండ్ ఉంది. ఇక్కడ కూడా మనం చేయొచ్చు, దాంట్లో ఎటువంటి తారతమ్యం ఏం లేదు. ఇక్కడ చేయకూడదని నేను చెప్పట్లేదు. బెటర్ ఆపర్చునిటీ అక్కడ ఉండేటువంటి ఎకనామికల్ డాలర్ కమాండెడ్ ఎకానమీలో ఉన్నాం కాబట్టి, ఏ కంట్రీకి వెళ్ళా డాలర్ తోటి మార్క్ అనేది జరుగుతుంది కాబట్టి డాలర్ కంట్రీకి వెళ్తున్నాం మనం. ఆ డాలర్ కంట్రీకి వెళ్తే ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఎక్కువే ఉంటాయి. విత్ రిగార్డింగ్ ద ప్రజెంట్ సిచ్యుయేషన్కి వచ్చేసరికి కాషియస్గా వెళ్ళమంటున్నాను నేను. అక్కడికి వెళ్ళేటప్పుడు మన పిల్లల్ని ఎప్పుడైనా సరే బీటెక్లోనో లేకపోతే ఇంటర్ చదువుతున్నప్పుడు, నేనైతే నాకు తెలిసినంత వరకు ఐ హ్యావ్ సీన్, నేను ఎప్పుడు చేయలేదనుకోండి, చాలామంది పార్ట్ టైం జాబ్స్ చేసిన వాళ్ళు చూశాను. ఎవరైనా ఇంటర్ చదివిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తారు ఇండియాలో? చేయరు. వాడు ఇంజనీరింగ్ పర్సూ చేస్తున్నాడు, లేదంటే ఎంబీబీఎస్ పర్సూ చేస్తున్నాడు. ఎంబీబీఎస్ ఎటు చేస్తున్నాడు కాబట్టి ఒక హాస్పిటల్లోకి వెళ్ళి ఖాళీ టైంలో, అంటే 8 hours a day ఉంటుంది వాడికి, లేకపోతే 10 hours ఉంటుంది, మిగతా ఒక 2 hours ఎక్కడో ఒక హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ మెడికల్ ఎయిడ్ చేస్తాడు వాడు, డబ్బుల కోసం ఎక్కడ పార్ట్ టైం చేస్తాడు. పొరపాటును కూడా చేయడు. కానీ నువ్వు అక్కడికి వెళ్ళేటప్పుడు వెళ్తున్నావు, నేను అక్కడికి వెళ్ళి వెంటనే చదువుతున్నప్పుడు ఓపీటీ చేసేసేయాలి, జాబ్ తెచ్చేసుకోవాలా, దాంతో డబ్బులు సంపాదించేసి నాకంటే లోన్లన్నీ తీర్చేసేయాలి, అది మా నాన్నకి వెనక్కి పంపించేసేయాలి, మా అమ్మ నాకు ఫ్యామిలీలో అప్పు ఉండకూడదు అనుకునే ఆలోచన తప్పు అంటాను. నీకు 50 lakhs 60 lakhs మధ్యలో అవుతుంది. ఇక్కడ 50 lakhs 60 lakhs ప్రిపేర్ అయినప్పుడు, లేకపోతే లోన్ తీసుకున్నా రీపే కెపాసిటీ ఎట్లా ఉంది, ఒకవేళ అక్కడ నీకు రేపొద్దున ఓపీటీ దొరకపోయినా, నీకు జాబ్ చదువుకున్నప్పుడు దొరకపోయినా, నేను మెయింటైన్ అవ్వగలను, అది పే చేయగలను కెపాసిటీ ఉంటేనే థింక్ ఫర్ ఇట్ ఫస్ట్.
సెకండ్ పర్సన్ వాళ్ళు మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ మనం ఇదివరకు కూడా డిస్కస్ చేసుకుని వాళ్ళు కూడా వెళ్తున్నారు అక్కడికి. ఎవరికి ఎక్కడో చాలా రేర్ కేసెస్ తప్ప ఓపీటీ లేవు అని చెప్పింది ఎక్కడా లేదు. ఓపీటీ ప్రోగ్రామ్స్ ఆర్ దేర్, ఎగ్జిస్టెడ్. నాకైతే ఈ మధ్యన వైరల్ న్యూస్ ఒకటి వచ్చింది, ఓపీటీ కాంగ్రెస్ తీసేస్తుందట, కాంగ్రెస్ ఓపీటీయే తీసేస్తుందట. అసలు ఓపీటీ అనేది ఆ యూనివర్సిటీకి సంబంధించింది, ఆ యూనివర్సిటీలో కరికులం అది. లేకపోతే సిపిటీ అనేది ఆ యూనివర్సిటీలో కరికులం, దాని గవర్నమెంట్కి సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లా. అంటే ఏదో ఒక రకరకాల న్యూసెస్ వచ్చేసేసి ట్రంప్ని ఎక్కువ విలన్ చేస్తున్నాయేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే నిజంగానే అంటే షోకేసింగ్ అంతా కూడా ట్రంప్ అనే పర్సన్ ఎందుకు అసలు పిచ్చి పిచ్చిగా పిచ్చి తొగ్గులా ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంటాడనే వార్తలు మాత్రం బయటకు వస్తున్నాయి తప్ప దాంట్లో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారంటారా? నేను ఒకటి అడుగుతున్నాను విరాట్, స్ట్రైట్గా అడుగుతున్నాను. మన నరేంద్ర మోడీ కానీ లేకపోతే మనకి ఎవరో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, నేను పేరు కూడా ఎత్తను, ఎవరో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, లేకపోతే చైనాలో ఉండేటువంటి అక్కడ ఉండే ప్రెసిడెంట్ ఉన్నాడు, పాకిస్తాన్లో ఉండే ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆ కంట్రీ కోసం వాళ్ళు చేసుకుంటే అదేమో తప్ప? ఆ కంట్రీకి మాత్రమే, నా కంట్రీకి నేను చేసుకునేటప్పుడు పాకిస్తాన్ బాగుపడాలని, నా పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చే వాళ్ళ గురించి నేను చేయను, బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళ గురించి నేను చేయను, నేపాల్ నుంచి గుర్కా కోసం జాబ్స్ కోసం వచ్చే వాళ్ళకి నేను చేయను, శ్రీలంక నుంచి వచ్చే వాళ్ళ కోసం నేను చేయను, నా కంట్రీ జనాభా కోసం నేను పాటుపడతానని చెప్పడం ఏమైనా తప్పు ఉందా? లేదు. ట్రంప్ అదే చేస్తున్నాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అగైన్, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మనం అందుకోలేని స్థాయికి ఎదుగుతాము అని చెప్పేటప్పుడు ఇంతకు ముందు అటువంటి లేవు కాబట్టి మన కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే మీరు ఒక పాయింట్ చెప్తారు, ఇప్పుడు ఎటువంటి వైలేషన్స్ చేయకుండా వెళ్ళిన పర్పస్ క్లోజ్ చేసుకునే దాంట్లో ఎక్కడ ట్రంప్ అడ్డు వేయట్లేదు, ఇల్లీగల్గా ఉన్న విషయాల మీద మాత్రం ట్రంప్ చాలా కొరడా చాటిస్తున్నాడు అని చెప్పేసి. సో ఆ రకంగా చూసుకుంటే ట్రంప్ అనే పర్సన్ ఎటువంటి రాంగ్ చేయట్లేదు నా దృష్టిలో అయితే చేయట్లేదు. అదే రకంగా ఈ ఓపీటీ సిపిటీ విషయం మీదకి మాత్రం ఎంటర్ అయితే మాత్రం తప్పకుండా తను రాంగ్ చేసినట్టు అవుతుంది. ఓపీటీలోకి ఎంటర్ అవుతాడైతే నేను అనుకోవట్లా. ఒకవేళ ఎంటర్ అయినా సరే డైరెక్ట్గా అయితే ఓపీటీ ఉండదు అని చెప్పేసే పరిస్థితి ఉండదు. అండ్ స్టూడెంట్కి వచ్చేసరికి ఓపీటీ ఉంటుందని మాత్రం చదవద్దు అంటున్నాను నేను. నేను అంటే ఓపీటీ అంటే ఆఫ్టర్ ఎడ్యుకేషన్, నీకు 2 years లేకపోతే 3 years నీకు ఎంఎస్ అయిపోయిందా, బీటెక్ అయిపోయిందా, నీకు 4 years కంప్లీట్ అయిందా, +1 తర్వాత +2 తర్వాత అయిపోయిన తర్వాత జాబ్ వస్తుంది అనుకుంటే ఆ జాబ్ తీసేస్తే మాత్రం ఐ సెడ్ దట్ ఇట్ ఈస్ రాంగ్. కానీ చదువుకునే టైంలో నువ్వు పార్ట్ టైం చేసేదాన్ని నేను కట్ చేస్తాను అని చెప్పేసి నీకు ఇక్కడ పార్ట్ టైం అలవాట్లేదా? ఇండియాలో పార్ట్ టైం ఎప్పుడు చేయలేదా? ఇక్కడ పెన్ తీసి అక్కడ పెట్టవు. ఇక్కడ బిజినెస్, చాలామంది బిజినెస్ పీపుల్ వాళ్ళ పిల్లలు చదివిస్తూ ఉంటారు. ఆడు బీటెక్ చదువుతూ ఉంటాడు, ఎవరో వచ్చిన షాప్లో సరికి వచ్చి ఉండరా కాస్త బిజినెస్ సాయం చేయరంటే నాకు ఖాళీ ఉండదు, అసలు చాలా బిజీ, నేను చదువుకుంటున్నా బిజీ, నాకు ఈ 4 years డోంట్ డిస్టర్బ్ మీ అంటాడు. అటు ప్రతివాడు చెప్పే మాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం నాకు ఓపీటీ కావాలి, నేను జాబ్ చేయాలి, ఈ అనాలిసిస్ తోటి వెళ్ళే వాళ్ళకి మాత్రం దేర్ మే హ్యాపెన్ సమ్ సెట్ బ్యాక్స్. అవి పెట్టుకోవద్దు మైండ్లోను. ఫ్యూచర్ బాగుంటుంది, ఈవెన్ అట్లా చెప్పి నాకు ఓపీటీ ప్రోగ్రామ్ ఉంటుంది అని వీసాకి వెళ్ళమనండి, ఒక్కడికి వీసా రాదు. అడుగుతాడు, వీసాలో అడుగుతాడు, ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే, నీకు ఉండేటువంటి అమౌంట్ అక్కడ సప్లై చేసే అమౌంట్ 40 lakhs ఎంత అవుద్ది, హాస్టల్ ఎంత అవుద్ది అని అడుగుతాడు. 40 lakhs 35 lakhs చెప్తాడు. దానికి నీకు ఎక్కడి నుంచి అమౌంట్ వస్తుంది అంటే వాడు చెప్పే రీజన్ ఏం చెప్తాడు, ఇక్కడ ట్యూన్ అదే చేస్తారు మన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా, ఈ అబ్రాడ్ పంపించేటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఏం చెప్తాయి, మా నాన్నగారు పెట్టారు డబ్బులు, ఆయన లేకపోతే నేను దాచుకున్న డబ్బులు కొంచెం పెట్టాను, నేను లోన్ తీసుకున్నాను, అది మా నాన్నగారు పే చేయగలరు అని చెప్పమంటాడు తప్ప నాకు ఒక ఓపీటీ చేస్తానండి, ఓపీటీలో వచ్చే డబ్బుతో నేను తీరుస్తానని చెప్పమనండి వీసా ఎవరు? ద పర్పస్ ఆఫ్ ఓపీటీ ఈజ్ డిఫరెంట్. ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ టైంలో జాబ్ చేయటం అనేది డిఫరెంట్. లిబర్టీ ఇచ్చారే కానీ అది మ్యాండేటరీ చేయలే. లిబర్టీ ఇచ్చినప్పుడు ఎంతవరకు ఉండాలి, నువ్వు రెగ్యులర్గా నీ యొక్క సిన్సియారిటీని ప్రూవ్ చేసుకుని జాబ్ తెచ్చుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి. అక్కడ జాబ్ చేసుకుంటే అయిపోయిన తర్వాత కూడా నేను కంపెనీ ఒకటి ఇంతకుముందు ఏం చేశానంటే పలానా జాబ్ చేశానండి, నేను ఈ ప్రొఫెసర్కి అనాలిసిస్ ఇచ్చాను, లేకపోతే రిపోర్ట్స్ ఇచ్చాను, లేకపోతే ఐ అసిస్టెడ్ హిమ్, డేటా ఎంట్రీ చేసి పెట్టాను, నాకు ఉండే దాంతో అంటే నెక్స్ట్ జాబ్ వాడికి అది అడ్వాంటేజ్ అవుతుంది. అంతేగాని అదే కావాలి అనుకున్న వాడికి మాత్రం ఐ సే దట్ అమెరికా యాజ్ ఆఫ్ నౌ సిచ్యుయేషన్ ఇట్ ఈస్ ఏ డిసడ్వాంటేజ్ సిచ్యుయేషన్ అంటారు. వాటి మీద డిపెండ్ అవ్వకండి దయచేసి. ఎంఎస్ చేస్తాను, ఎంఎస్ చేసి నేను ఇండియాలో సెటిల్ అవుతానంటే యు ఆర్ ద బెస్ట్ స్టూడెంట్. ఎంఎస్ చేసి అక్కడే ఉండిపోతాను నేను, నాకు గ్రీన్ కార్డ్ కావాలి, నాకు వీసా కావాలి, నాకు సిటిజన్షిప్ రావాలి అనుకుంటే ఐఎమ్ స్పీచ్లెస్ ఆఫ్ అబౌట్ దెమ్. దాని గురించి ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే
వాళ్ళ కోసం కంట్రీ మే టేక్ సమ్ డిసిషన్స్. దానికి చేయొద్దు అని మాత్రం ఎవరిని అడగలేము మనం. అంటే అలాంటి వాటి మీద వేసే శిక్షలు అనేవి ఇంకా వేరే రేంజ్లో ఉంటాయని చెప్పి. అన్నీ కూడా కాదు, ఇప్పుడు నైజీరియా నుంచి వస్తున్నారు ఇక్కడికి, లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఫార్మసీ చేస్తారు ఎక్కువ, ఇక్కడికి వచ్చి బీఫార్మసీ లేకపోతే చిన్న చిన్న డిగ్రీస్ చేస్తారు. వాళ్ళు ఎవరు పెద్ద ఎడ్యుకేషన్స్ చేయరు. వాళ్ళు ఇక్కడ చేసేసిన తర్వాత అయిపోయిన వెంటనే వాళ్ళ కంట్రీ వెళ్ళిపోవాలని కోరుకుంటాం, లేకపోతే ఇక్కడే ఉండిపోయి ఇక్కడ జాబ్ మనం చేసే జాబ్ వాళ్ళకి పోటీ రావాలని వెళ్ళిపోవాలని అనుకుంటాం. మరి వాళ్ళు ఏం కోరుకుంటారు అక్కడ అమెరికన్స్? సో అది తప్పలేదంటారు. తప్పేముందా? కానీ అదే పర్సన్ అంటే బెటర్ స్టూడెంట్ బెటర్ వర్త్ ఉన్న ఎంప్లాయీ అయితే మాత్రం డెఫినెట్లీ కంట్రీ విల్ నాట్ లీవ్ దెమ్. వీఆర్ సీయింగ్ ప్రతి నెల ఒక న్యూస్ వస్తుంది, ఆ పలానా స్టూడెంట్కి ఇన్ని కోట్లు ఇచ్చి వాడు పర్ యానం ఇన్ని కోట్లు ఇస్తున్నారు, పలానా స్టూడెంట్ ఇండియా నుంచి పికప్ చేసుకున్నారు. బెటర్ ద బెస్ట్. అమెరికా కాదు, ఏ కంట్రీ అయినా డెవలప్డ్ కంట్రీ ఏమనుకుంటుందంటే బెస్ట్ నా దగ్గర ఉండాలి, నా తర్వాత ఎక్కడైనా ఉండాలా, ప్రూవ్ చేసుకుంటే దే విల్ టేక్ దెమ్. ట్రూ. సో ఐ థింక్ ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ లైన్ అని చెప్పొచ్చు కన్క్లూషన్కి. తప్పకుండా మీలో వర్త్ ఉంటే ఏ కంట్రీ కూడా మిమ్మల్ని వదులుకోవద్దు. యాజ్ ఎ స్టూడెంట్గా వెళ్ళినా, మీరు ఒక ప్రొఫెషనల్గా వెళ్ళినా సరే. సో ఇంకా దీనిపై మరిన్ని డౌట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీరు H1 వీసా మీద అక్కడ ఉన్నారు, జాబ్ చేస్తున్నారు, ఎలాంటి వైలేషన్స్ ఉన్నాయి, ఎలాంటి రిస్క్లు ఉన్నాయి తెలియట్లేదు. ప్రీవియస్గా దానికి సంబంధించి ఒక లా హెల్ప్ కావాలనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా పృథ్వీ గారిని సంప్రదించవచ్చండి. నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి వీడియోలో. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.